లక్షద్వీపులు. వాటిని లక్షద్వీపులు అంటారు. భారతదేశంలో లక్షద్వీప్ ప్రస్తుతం ఇది పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందింది. యూపీఏ 3 మన ఎన్‌డీఏ గవర్నమెంట్ ప్రెజెంట్ నడుస్తున్న సమయంలో యూపీఏ వాళ్ళు చేయంది, ఎన్‌డీఏ వాళ్ళు అంటే మాల్దీవులు ప్రాంతానికి పర్యాటక విహారయాత్రకెళ్ళే వాళ్ళని మన భారతదేశంలోనే ఇలా భారతదేశం మ్యాప్ తీసుకున్నప్పుడు ఇది బంగాళాఖాత తీరము, ఈ హిందూ మహాసముద్ర తీరము, అరేబియా సముద్ర తీరము. ఇలా అరేబియా సముద్ర తీరములోని అరేబియా సముద్రములో ఉన్న కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న భారతదేశ భూభాగాన్ని, అరేబియా సముద్రంలో ఉన్న భారతదేశ భూభాగాన్ని లక్షద్వీపులు లేదా లక్షద్వీప్ అంటారు. ఇవి 1956 సంవత్సరంలో దీనిని యూటీగా మార్చారు. యునైటెడ్ టెరిటోరీగా మార్చారు. ఇది 1956లో దీన్ని యూటీగా మారిస్తే అప్పుడు దీని యొక్క రాజధానిని కరైకా కాలికట్ కాలికట్ అనే ప్రాంతాన్ని అంటే 1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన లక్షద్వీపుని కాలికట్ రాజధానిగా ఏర్పాటు చేశారు. అయితే ఈ కాలికట్ రాజధానిని 1964 సంవత్సరంలో కాలికట్ రాజధానిని మార్చి ప్రస్తుతము కవరత్తి లేదా కవరట్టి అనే ప్రాంతాన్ని ఒక క్యాపిటల్‌గా మార్చారు. ప్రస్తుతము ఎగ్జామ్స్‌లో అడగటానికి ఆస్కారం ఉంది. లక్షద్వీపుల యొక్క రాజధాని ఎక్కువ అడుగుతాడు. లక్షద్వీపులనే కేంద్రపాలిత ప్రాంతము భారతదేశంలోని పశ్చిమ తీరంలో ఉన్న అరేబియా సముద్రంలోని కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండి 1956లో యూటీగా మారింది. ఇది 1956లో యూటీగా మారితే ఇది అంతకుముందు ఎవరి ఆధీనంలో ఉంది? ఇది కేరళ రాష్ట్రం ఇది కేరళ రాష్ట్రము. ఇది తమిళనాడు రాష్ట్రము. అంతకుముందు ఇది తమిళనాడు పరిపాలనా భాగంగా ఉండేది. అంటే 1947 సంవత్సరంలో స్వాతంత్ర్యం వస్తే 1956లో యూటీగా మారిస్తే ఈ 1947, 56 మధ్య ఇది మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉండేది. మద్రాస్ రాష్ట్రంలో భాగంగా ఉన్న దీనిని 1956లోని యూటీగా మారిస్తే దాన్ని కాలికట్ రాజధానిగా చేస్తే 1964లో ఈ కాలికట్ రాజధానిని కవరట్టికి మార్చారు. ఎందుకంటే ఇక్కడ ఈ 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అనేకమైన దీవులు ఈ కాలికట్ రావటానికి దాదాపు కేరళ తీరానికి 300 కిలోమీటర్ల దూరం ఉంటది. ఈ 300 కిలోమీటర్ల కేరళ తీరానికి దూరంగా ఉన్న వీళ్ళకి పరిపాలన పరంగా ఇబ్బంది అవుతుందని 1964లోని కాలికట్ ప్రాంతాన్ని తీసుకెళ్లి పరిపాలన పరంగా కవరట్టికి మార్చారు. ప్రస్తుతము కవరట్టి అనేది పరిపాలన కేంద్రము. ఇది లక్షద్వీపులకి. ఈ లక్షద్వీపులు ఒకప్పుడే మద్రాస్ కింద ఉన్నాయి. తర్వాత ఏమో ప్రస్తుతం అది యూటీగా మారినాయి. ఇలా యూటీగా మారిన ఇవి ప్రస్తుతం భారతదేశంలో వైశాల్య పరంగా 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో వైశాల్య పరంగా చిన్నగా ఉండేవి కేవలం 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఇవి అతి తక్కువ లేదంటే అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతాలు లేదా ప్రాంతము. వైశాల్య పరంగా విస్తీర్ణ పరంగా చిన్నది. వైశాల్యం అనొచ్చు, విస్తీర్ణం అనొచ్చు. విస్తీర్ణం పరంగా అతి చిన్నది లేదా వైశాల్య పరంగా అతి చిన్న కేంద్ర పాలితము ఆ లక్షద్వీపులు. మరి ఆ లక్షద్వీపులు అతి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం అయితే అతి పెద్ద కేంద్ర పాలిత ప్రాంతం విస్తీర్ణ పరంగా దానినే జమ్మూ అండ్ కాశ్మీర్ అంటారు విస్తీర్ణ పరంగా. ఇది 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటే జమ్మూ అండ్ కాశ్మీరు దీనికి ఆపోజిట్‌గా దాదాపు 42,241 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంటది. 42,241 చదరపు కిలోమీటర్లేమో జమ్మూ కాశ్మీరు. 32 చదరపు కిలోమీటర్లు ఓన్లీ లక్షద్వీపులు. ఈ లక్షద్వీపులు జనాభా విషయంలో కూడా చిన్నగా ఉంటాయి. జనాభా అతి తక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతము. జనాభా తక్కువ ఉండాలి. ఆ ఉన్నదాన్ని లక్షద్వీపులు అంటారు. లక్షద్వీపులలోని దీప్‌లో జనాభా తక్కువ ఉంటది. అతి ఎక్కువ జనాభా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఢిల్లీగా చెప్తారు. ఢిల్లీ ఏమో జనాభా ఎక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతము, జనాభా తక్కువ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీపులు, విస్తీర్ణం తక్కువ ఉన్నదేమో లక్షద్వీపులు, విస్తీర్ణం ఎక్కువ ఉన్నదేమో జమ్మూ కాశ్మీర్. ఇది ఒకప్పుడు మద్రాసులోని పరిపాలనా భాగంగా ఉండేది. ఇక్కడ కవరట్టి అనే ప్రాంతము అంతకుముందు కాలికట్ అనే ప్రాంతం ఉండేది కాబట్టి దాదాపు అరేబియా సముద్రంలో 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకే ఇక్కడ మాట్లాడే భాష ఎక్కువగా మలయాళం. ఇది కేరళ ప్రాంతానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇది మలయాళ భాషని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇది మలయాళ భాషని కలిగి ఉంటది. అంటే మలయాళ భాషని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఈ లక్షద్వీప్‌కి రాజ్యసభ స్థానాలు లేవు. లక్షద్వీప్‌కి శాసనసభ కూడా లేదు. లక్షద్వీప్‌కి తక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి ఇక్కడ కేవలము లోక్‌సభ మాత్రమే ఉన్నది. ఇక్కడ ఒక లోక్‌సభ సభ్యుడు ఉంటాడు. అంటే జనాభాను బట్టే రాజ్యసభ సభ్యులు, జనాభాను బట్టే లోక్‌సభ సభ్యులు, జనాభాను బట్టే అసెంబ్లీ సభ్యులు ఉంటారు. ఇక దీనికి అసెంబ్లీ లేదు. అసెంబ్లీ ఉన్నాయి 3.
ఆ 3 అంతకుముందు చెప్పుకున్నాం. ఇక్కడ లక్షద్వీప్‌కి లోక్‌సభ సభ్యుల సంఖ్య 1 మాత్రమే. ఈ లోక్‌సభ భారతదేశంలో జనాభా పరంగా చిన్నగుంటది. విస్తీర్ణ పరంగా కూడా చిన్నగుంటది. ఓన్లీ 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకే ఉంటది. ఇలా భారతదేశంలోని కవరట్టి అనే ప్రాంతాన్ని రాజధానిగా కలిగినటువంటి లక్షద్వీపులు ప్రస్తుతము భారతదేశంలో విహార పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందినయి. ఎందుకంటే, మన మాల్దీవులు అనే దేశానికి సంబంధించినటువంటి కొంత విదేశీ విధానంలో తేడా వచ్చిన తర్వాత లక్షద్వీవుల్ని ఆ పర్యాటక మరియు విహార యాత్రలకి అనుగుణంగా మార్చారు. ప్రస్తుతం ఈ 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతంలో అన్ని సదుపాయాలని భారత ప్రభుత్వం